హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను 2 నెలల నుంచి వీడియోలు సరిగ్గా చేయటం లేదండి. సరిగ్గా కాదు, అసలు చేయడం లేదు వీడియోలు. కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదు. అందువల్ల యూట్యూబ్ అనేది పక్కన పెట్టాను. నేను చేస్తున్న వర్క్లోనే నాకు చాలా మానసిక ఒత్తిడి ఉంది. అందువల్ల నేను చేయలేకపోయాను వీడియోలు. చాలామంది ఫోన్లు చేశారు, ప్లాన్ల కోసం ఫోన్లు చేశారు. అన్న మాకు ప్లాన్లు కావాలని చెప్పి మెసేజ్లు కూడా చేశారు. నేను స్పందించలేకపోయానండి. వారికి నేను ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాను. అందుకని నేను సారీ చెప్తున్నాను అందరికీ కూడా. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది మన సబ్స్క్రైబరు ఒక అతను అడిగారండి. 60 గజాల్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ ఒకటి కావాలని చెప్పి అడిగారు. వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసి 60 గజాలండి. 60 చదరపు గజాలు, 540 స్క్వేర్ ఫీట్లు చదరపు అడుగులు, 540 చదరపు అడుగులు. ఒక గజానికి వచ్చేసి 9 అడుగులు కదా, ఒక చదరపు గజానికి 9 అడుగులు అనమాట. 60 చదరపు గజాలంటే 540 స్క్వేర్ ఫీట్స్. పడమర వైపు రోడ్డు అండి. పడమర వైపు వచ్చేసి 22 అడుగుల 6 అంగుళాలు ఉంది. దక్షిణం ఉత్తరం వచ్చేసి 24 అడుగులు పొడవు ఉందన్నమాట. తూర్పు పడమరలకి 24 అడుగులు పొడవు ఉంది, 22.5 అడుగులు వెడల్పు ఉంది. దీంట్లో సింగిల్ బెడ్రూమ్ ప్లాను గీసి ఇవ్వమన్నారు. 2 సైడ్స్, తూర్పు వైపు పడమర వైపు 2 వైపులా ఖాళీ స్థలం ఉండాలండి అని చెప్పారు వాళ్ళు. అలాగే ఉత్తరం వైపు కూడా 2 అడుగులు సందు కావాలని అడిగారు. వారు అడిగిన విధంగానే నేను ప్లాన్ గీసి ఇవ్వటం జరిగిందనమాట. పడమర వైపు బజార్ అండి. ఇది మెయిన్ గేటు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు నైరుతి వైపు మెట్లు ఇచ్చాను. ఈ ఆరో మార్క్ ఇచ్చిన విధంగా మెట్లు పైకి ఎక్కేట్లు ఏర్పాటు చేసుకోవాలి. అయితే మెట్లకి 4 అడుగులు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే స్థలం చిన్నది కాబట్టి 4 అడుగులే తీసుకున్నాం. గదులు కొలతలు మరీ తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే పడమర వైపు మనం 5 అడుగులు తీసుకున్నామంటే తూర్పు వైపు కూడా 5 అడుగులు తీసుకోవాలన్నమాట. తగ్గటానికి వీలు లేదు. ఇంకొక అడుగు పెచ్చున్నా పర్లేదు, కానీ తూర్పు వైపు పడమర కంటే తక్కువగా ఉండకూడదన్నమాట. అది వాస్తు ప్రకారం. ఈ మెయిన్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఇటువైపు నైరుతి వైపు మెట్లు. ఇది హాల్కి ఇది మెయిన్ డోరు. హాల్ సైజ్ వచ్చేసి 13.5 అడుగులు ఇంటూ 9 అడుగులు వచ్చిందండి. 13.5 అడుగులు పొడవు ఉంది, 9 అడుగులు వెడల్పు ఉంది హాలు. ఇది నైరుతిలో బెడ్రూము. ఈ బెడ్రూమ్ వచ్చేసి 8 ఇంటూ 9 అడుగుల 11 అంగుళాలు. 8 అడుగులు తూర్పు పడమరలకి 8 అడుగులు ఉందండి. వెడల్పు వచ్చేసి 9 అడుగుల 11 అంగుళాలు వచ్చింది. ఇటు దక్షిణ వైపు గోడకి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. పక్కన వాళ్ళ అభ్యంతరం పెట్టకపోతే కిటికీ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే లెంటల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇది డోరు, హాల్లోకి వెళ్ళడానికి డోరు. ఈ డోర్కి ఎదురుగానే ఈ హాల్లో ఇక్కడ విండో ఏర్పాటు చేసుకోవాలి ఉత్తరం వైపు గోడకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వంటగది వచ్చేసి 5 ఇంటూ 9 అడుగులు 11 అంగుళాలు. 5 అడుగులు తూర్పు పడమరకి 5 అడుగులు వచ్చిందండి. వెడల్పు వచ్చేసి 9 అడుగుల 11 అంగుళాలు వంటగది వచ్చింది. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో పూజకి గూడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడి గూడు. ఈ దేవుడి గూడు వచ్చిన దగ్గరే పైన దేవుడి గూడు పైన విండో ఏర్పాటు చేసుకోవాలి తూర్పు ఈశాన్యంలో. ఇటువైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గ్యాస్ బల్ల కట్టుకోవాలి. ఆగ్నేయం వైపు గ్యాస్ బల్ల ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ హాల్లోంచి తూర్పు వైపుకు బయటకు రావడానికి డోరు, ఈ డోర్ పక్కనే విండో ఇవ్వడం జరిగిందనమాట. అట్లాగే ఈ హాల్లోంచి ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ ఇచ్చాం ఈ సందులోకి వెళ్ళడానికి. ఇది 2 అడుగుల సందు. ఈ గోడ మందాలు తీసేసి, అంటే సింగిల్ రాయి కట్టుబడి గోడలు అనమాట ఇవన్నీ. డబుల్ రాయి కాదు, సింగిల్ ఇటుకతో కట్టేటువంటి కట్టుబడులు. ఈ కట్టుబడి మొత్తం పోను, మిగిలిన కొలతలు లోపల ఉండే కొలతలు ఇవన్నమాట. తర్వాత బాత్రూమ్ వచ్చేసి ఇది కూడా పడమర వైపు 4 అడుగులు తీసుకున్నాం కదా, తూర్పు వైపు కూడా 4 అడుగులు తీసుకున్నాం. ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మనకి ప్లేస్ లేదు కదా, అందుకని. బాత్రూమ్ వచ్చేసి ఈ విధంగా 4 అడుగులు లోపల వచ్చింది. పొడవు వచ్చేసరికి
9 అడుగుల 11 అంగుళాలు ఉంది కదా, మనం 6 అడుగులు పెట్టుకోవాలి. ఇటు 6 అడుగులు పెట్టుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ విండో వచ్చింది. విండోలో పడినా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడైతే కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టాలండి. పూర్తిగా దక్షిణం గోడ కాంచి సెప్టిక్ ట్యాంకు తీయకూడదు, గుంత తీయకూడదు. 9 భాగాలు చేసి 9లో 2 భాగాలు అంటే సుమారుగా ఒక 5 అడుగులు వదిలిపెట్టి మనం ఇక్కడ గుంత తీసుకోవాలన్నమాట సెప్టిక్ ట్యాంకు. అదే సిటీలో ఉండే వాళ్ళకైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి సెప్టిక్ ట్యాంక్తో అవసరం లేదు. ఇదండి చిన్న ప్లాను. దీన్నే మనం మార్చి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా మార్చి చేసుకోవచ్చు అంటే, ఇక్కడ నైరుతిలో మెట్లు ఇచ్చాం కదా, ఆ మెట్లని ఇటు ఆగ్నేయంలో ఇచ్చేసి ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్గా పెట్టుకోవచ్చు. ఈ గోడని కంటిన్యూషన్గా ఇక్కడ వరకు తీసుకెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మీకు మీ మనసులో ఏదన్నా ఉంటే దానికి తగినట్టుగా నేను ప్లాన్ ఇవ్వగలుగుతాను. మీకు ఇప్పటివరకు కూడా పాపం చాలామంది ఫోన్లు చేశారు, వాళ్ళకి నేను ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాను, అందుకు సారీ అండి. మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదంటే మెసేజ్ చేయండి. వీలున్నంత వరకు 100% మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. ధన్యవాదములు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.